నా జీవిత విధానంలో కూడా నా యవ్వన ప్రాయము, చిన్నతనం, మేబీ 5th 6th క్లాస్, ఏమీ తెలియని విషయం. మేము దేవుని ఎరగని ప్రజల కుటుంబంలోనే నేను పుట్టాను. ఎందుకో ఎప్పుడో ఎక్కడో యేసు ప్రభు గొప్పవాడు అన్న మాటను విని ఒకసారి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాను. ఆ బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు మా నాన్న ఒక ప్రశ్న వేశాడు, చిన్న వయసు. అమ్మ, ఈ బైబిల్ పట్టుకుంటే రేపొద్దున నీ పెళ్ళి ఎట్టవుతుంది నువ్వు ఈ మతంలో చేరితే అన్నాడు. చిన్న వయసు, పెళ్ళి యొక్క సందర్భం కాదు, అంత జ్ఞానం కాదు, ఏమీ కాదు. కానీ ఆ రోజు నోటి మాట నాకు బాగా గుర్తుంది. మా నాన్నకు చెప్పింది, నాన్న, ఏ బైబిల్ పట్టుకున్నానో ఆ బైబిల్లో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమీ తెలియదు, నేను చెప్పిన మాట ఇది ఒక్కటే. అంటే నా జీవితాన్ని నా ప్రభు అయిన క్రీస్తునందు నేను ఎప్పుడైతే ఉంచి ఉన్నానో, ఎప్పుడైతే ఆయనకు అప్పగించి ఉన్నానో, నా జీవితము ఆయనే సెటిల్ చేశాడు. హల్లెలూయా. యవ్వన కాలము, యవ్వనస్తులైనటువంటి వారు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ప్రతి విషయంలో హెచ్చరిస్తూ ఉంటాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలము జాగ్రత్త అంటాడు. యవ్వనుడా, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో అంటాడు. యవ్వనస్తులైనటువంటి వారైనా, మధ్య వయస్కులైనా, ఆయన సొత్తైన, ఆయన సంతతి అయినటువంటి మనమందరము కూడా ఏంటి అంటే, లోకానికి మనము నో చెప్పాలి. ప్రతి ఏరియాలో, ప్రతి ప్రయాణంలో లోకానికి నో చెప్పాలి. లోకమిచ్చే ఆలోచన కానీ, లోకమిచ్చే సలహాలు కానీ, లోకమిచ్చే ఏ ప్రణాళికకైనా, ఏ ఆశకైనా, ఏ కోరికకైనా మనము ఎప్పుడు నో చెప్పేవారముగా ఉండాలి. అపవాది సోషలిజం అంటూ లోకాన్ని మనలోనికి చొప్పించి మన విశ్వాసాన్ని ప్రక్కకు తోసివేసి వాని యొక్క స్వభావాన్ని, వాని యొక్క దురాశను, వాని యొక్క ప్రతి స్వభావాలన్నింటినీ, మచ్చరము, డంబము, ఈర్ష, అసూయ, కోపము, దుర్మార్గము, చెడ్డతనము, ఇలా ఎన్ని అపవిత్రత, రకరకాలుగా, అంటే ఒక మనిషికి అన్యాయం చేయడం, ఒక మనిషిని బదనాం చేయడం, ఒక మనిషిని అవమానపరచడం, ఒక మనిషిని జీవితాన్ని నాశనం చేసేటువంటి స్వభావాలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఇవన్నీ వానివి. అందుకనే నీ ఆలోచనలను ఎప్పుడు ప్రభు యొక్క మాటతో, ప్రభు యొక్క వాక్కుతో కావలి ఉండేలాగా చూసుకోవాలి, కంచె వేసుకోవాలి. అందుకనే ఎవరి యందు మనం ఉన్నామో, ఎవరి యందు మన విశ్వాసం ఉందో ఆయన మాటలు మాత్రమే మనం వినాలి. ఆయన మాటలు కాకుండా వేరేవి ఏవి వచ్చినా సరే అవి నీ యొక్క మేలు కొరకు కాదు, నిన్ను చెడగొట్టడానికే. నీ పట్ల దేవుడు ఎంతో నిన్ను ఆశీర్వదించాలి, ఎంతో ఉన్నతంగా పెట్టాలి, ఎంతో హెచ్చించాలా, ఎంతో ఆయన నిన్ను ఆశీర్వదించాలా, బహుగా నిన్ను వర్ధిల్లింప చేయాలని ఆయన ఉంటే, నీవు మాత్రం చెవి అపవాది యొక్క ప్రతి దానికి, వాని తంతుకు, వాని తంత్రాలకు, వాని కుయుక్తులకు ఇచ్చి ప్రభువు నాకు ఇది ఆలస్యం చేస్తున్నాడు, ప్రభువు నాకెందుకో ఇది ఇంకా ఇవ్వట్లేదు, అసలు నన్ను దీవించట్లేదు, ఆయనకు దయ ఉందా, ఆయనకు కళ్ళు ఉన్నాయా, ఆయనకు చెవులు ఉన్నాయా, ఆయనకు మనసు ఉందా, అసలు ఆయన మనిషేనా? నిజమే, ఆయన మనిషి కాదు, ఆయన సర్వోన్నతుడు. ఎందుకు అంటే నీవెవరిలో ఉన్నావో ఆయన మాట కాకుండా అనవసరమైనటువంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటే, నీ కొరకు ఆయన భద్రపరిచి రెడీగా ఉన్నటువంటివి నీకు ఇవ్వటానికి ఆయన ఉంటే, నువ్వు తీసుకోవటానికి నీవు సిద్ధపాటు లేదు, నీవు రెడీగా లేవు అంటే, నీ దగ్గరికి వచ్చినటువంటి ఆయనతో నీవు కాకుండా వేరే వాళ్ళతో నీవు ఉంటే ఎంత దుఃఖం కలుగుతుంది ఆయనకి. నీవు పొందుకోవాల్సినటువంటి వాటివి ఎంత ఆలస్యం అవుతాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సొత్తైనటువంటి ప్రజలారా, దేవుని సొత్తైనటువంటి ఆయన సంతానమా, దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటివి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులు, స్త్రీలు, చాలామంది వారి యొక్క విశ్వాసపు జీవితంలో వారు కొనసాగినటువంటి వారి అందరి జీవితాలను గమనించిన షారాను మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, రిబుకాను మాట్లాడుకున్నా, ఆమె కూడా తల్లిదండ్రులకు విధేయత చూపెట్టి, తల్లిదండ్రులు తన కొరకు ఏది ఏర్పాటు చేశారో దానికి ఆమె అవుట్రేట్గా సబ్మిట్ అయింది. వీరితో ఎలియాజర్ వెళ్ళినప్పుడు, ఇస్సాకుకు చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఇతనితో నువ్వు వెళ్ళదవా అమ్మ అంటే వెళ్తాననింది అమ్మ.
అంటే తన యొక్క సొంతమైనటువంటి విల్లింగు, ఆలోచన, చిత్తాలు ఏవి ఆమె పెట్టుకోలేదు. ప్రభు యొక్క ఏర్పాటే. తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అదే ఆమెకు శిరస వహించి వెళ్తానని వెనువెంటనే చెప్పగలిగింది. అయితే ఈనాటి జీవన విధానములో ప్రతి యవనస్తుడైనా, ప్రతి యవనస్తురాలైనా, ప్రతి వ్యక్తి కూడా, ఆయన సొత్తైనా, ఆయన సంతానం అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏర్పాటు చేసిన దానికి వెనువెంటనే మనము లోపడాలి, వెనువెంటనే మనం సబ్మిట్ చేసుకోవాలి, వెనువెంటనే మనము ఆయన పట్ల ప్రేమ, వాత్సల్యత కలిగి ఉండాలి. ఆయనను మనం ఎంతో ప్రేమతో ఆరాధించే వారముగా ఉండాలి, ఆయనను కొనియాడే వారముగా ఉండాలి. ఆయనను గురించిన జ్ఞానంలో దినదినము మనం వర్ధిల్లాలి. ఎంతగా వర్ధిల్లుతూ ఉంటామో అంతగా మనం ఆస్వాదింపబడతాము. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి అంటే ఆయనను గుర్చిన జ్ఞానము, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఏమంటున్నాడు అన్నది సమస్తము వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడి ఉంది. ఈ గ్రంథములో ఆయనను ఎంతగా నీవు నింపుకుంటుంటావో అంతగా నీవు బలము పొందుతావు. ఎంతగా నీవు బలము పొందుతావో అంతగా నీవు అన్ని ఏరియాల్లో శక్తివంతముగా ఉంటావు. హల్లెలూయా.